రైతు బంధు అకాల వర్షం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, రైతులను ఆదుకోవడంలో అంటూ విమర్శలు చేస్తుంది. ఈరోజు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా తన నిరసనను, ఆందోళనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, చూస్తున్నారు బీఆర్ఎస్ భారీ ఎత్తున విమర్శలు చేస్తుంది. ఒకవైపు వడగండ్ల వాన, కరువు, ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాపమే అంటుంది. ఏం చెప్తారు మీరు? గత ప్రభుత్వ పాలకులకి ఈ ఫలితాలు కానీ, ఈ పరిస్థితి కానీ గత 10 సంవత్సరాలను మీరు ఒక్కసారి నెమరు వేసుకుంటే, నేను కూడా కొద్ది రోజులు ఆ ప్రభుత్వంలో ఉన్నా. 5 సంవత్సరాలు, మొదట 5 సంవత్సరాలు కానీ, తర్వాత 5 సంవత్సరాలు కానీ రైతులు నష్టపోయిన అనేక సందర్భాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి సందర్భం లేదు. సాక్షాత్తు మొన్న ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి ప్రకటించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం మొదటికిస్తే 150 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. రెండోసారి వచ్చినటువంటి 250 కోట్లకి జీవో ఇష్యూ చేశారు. మూడోసారి వచ్చిన దానికి అసెస్మెంటే చేయలేదు. అంటే 10 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కేవలం 151 కోట్లు. అటువంటి వ్యక్తులు ఈరోజు రైతుల కోసం ముసలి కన్నీరు గారవటం హాస్యాస్పదం, ఆత్మవంచన. కాబట్టి తప్పకుండా మేము మొదటి రోజు నుంచే అసెస్మెంట్ చేయమని చెప్పాము. ఎంత నష్టపోతే అంతమంది రైతులకి తప్పకుండా నష్టపరిహారం ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ రైతు అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి మే నెల దాకా మీరు రైతు బంధు వేసిన రోజులు ఉన్నాయి. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికైనా సరే ఇప్పటికి 4 నుంచి 5 ఎకరాల వరకు వేసాము. తప్పకుండా రైతు బంధు కొనసాగుతుంది అదే పద్ధతిలో. అదేవిధంగా రుణమాఫీ, మొదటి టర్మ్లో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ రైతులకి వడ్డీకి సరిపోలేదు. ప్రతి ఎన్నికలప్పుడు కూడా 25,000 ఇస్తామని, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ 25,000. ఆఖరికి వాళ్ళ వడ్డీకను మీరు ఇచ్చిన దానికి సరిపోయింది. ఇవన్నీ రెండవసారి 5 సంవత్సరాల్లో రుణమాఫీ కేవలం ఓఆర్ఆర్ తాకట్టు పెట్టి ఇచ్చినటువంటి 7,000 కోట్లు తప్ప ఇంకా 13,000 కోట్లు బాకీ ఉంది. అటువంటి వాళ్ళు నాగార్జున సాగర్కి సంబంధించి ఒక మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తున్నారు నీళ్ళు ఇవ్వలేదని. మొదటి పంటకే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఫస్ట్ క్రాప్కే నీళ్ళు ఇవ్వలేనటువంటి మీరు ఈరోజు రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఉండాలి, అసలు ఆలోచన ఉండాలి, ఆత్మవంచన చేసుకోవద్దు. కాబట్టి మొదటి పంటకే సాగర్ని ఖాళీ చేసినటువంటి మీరు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, నీటి విధానం మీద సోయి లేకుండా సముద్రానికి వదిలేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ ఖాళీ చేసి పెట్టి ఈ రోజున రెండో పంటకి నీళ్ళు ఇవ్వలేదంటే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వాలా మీరు నాగార్జున సాగర్ కింద. రెండో పంటకు అడిగే హక్కు లేదు. మీ యొక్క ముసలి కన్నీరు ఈ రైతులు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ రైతులు ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారో తప్పకుండా ఈ 100 రోజుల ప్రభుత్వంలో మేము ఏం చేయదలుచుకున్నామో వాటికి అన్నిటి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకుంటాం. వడగండ్ల వాన, అకాల వర్షంతో చాలా మేరకు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు మీరు ఇమీడియట్గా రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? రైతుల దగ్గరికి అమ్మటి అధికారులు అంచనా వేయడానికి పంపించాము. అధికారుల యొక్క నివేదిక రాగానే ఎన్ని ఎకరాలు నష్టపోయినా అన్ని ఎకరాలకి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 10,000 ఏ మూలకు సరిపోతాయని కూడా చెప్తున్నారు. నామ్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నామ్స్ 6,000 ఉన్నాయి నష్టపరిహారం. అయినా సరే ఈ ప్రభుత్వం 10,000 ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అసెస్మెంట్ జరిగి నివేదిక రాగానే తప్పకుండా ప్రభుత్వ పరంగానే ఆ సహాయం చేయడం జరుగుతుంది. మీరు రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇదే విధంగా ఉందా? మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా పెంచిన రైతు బంధు మీకు పడుతుందని చెప్పారు. కానీ ఇప్పటివరకు కేవలం 3 ఎకరాలు ఉన్న రైతులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. రైతు భరోసా నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఉంటుంది. ఇది రైతు బంధు ఇప్పటివరకు ఎవరికి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి రాలేదు. 5 ఎకరాలకి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడు అని అడుగుతున్నారు. అది కంటిన్యూస్ ప్రాసెసే. వాళ్ళు మే నెల దాకా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మార్చి కూడా కాలేదు. ఈరోజు రేపు 4-5 ఎకరాలకు అయిపోద్ది. అంటే 90% దాకా రైతులకు వెళ్ళిపోతుంది. మిగిలిన వాళ్ళకు కూడా వేసే బాధ్యత ప్రభుత్వం. రుణమాఫీ కూడా ఇంకా మీరు రుణమాఫీకి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకోలేదు. ఒకేసారి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టుల గేట్లు ఎత్తామంటే రాజకీయ పార్టీలను నీరు ప్రాజెక్టుల గేట్లు ఎత్తినా కూడా మీరు ఎమ్మెల్యేలంతా మా దాంట్లో రమేష్ గారు ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కూడా నీళ్లు లేవు రావడానికి. అర్థమైందా? మీరు ఖాళీ చేసే వెళ్ళిపోయారు.
ఖజానా ఖాళీ చేశారు, ప్రాజెక్టులు ఖాళీ చేశారు, అన్నీ ఖాళీ చేశారు. అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖజానా ఖాళీ చేసిందంటే ఒక రకంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, నిధులు దుర్వినియోగం. ప్రాజెక్టులు ఖాళీ చేసి వాళ్ళ ఇంట్లోకి పోసుకున్నారా నీళ్లు? బీఆర్ఎస్ సముద్రానికి పోయినాయి. అస్తవ్యస్తంగా పంటకు అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్లు వదిలేరు నాగార్జున సాగర్లో. మంచినీళ్ళకు కూడా చూసుకోకుండా ఈరోజు మంచినీటికి కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి. కానీ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి. మీకు ప్లాన్ ఏంటి? వర్షాలు లేవు కాబట్టి వర్షాలు లేనప్పుడు భూగర్భ జలాలు వెళ్ళిపోతాయి. ఎక్కడెక్కడైతే నిల్వ ఉన్న నీళ్ళని ఒక రకంగా మేనేజ్మెంట్ ఏ రిజర్వాయర్ లో కూడా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ లో కానీ కెనాల్ గ్రావిటీలో వచ్చే మందం కూడా లేవు ఇప్పుడు. అయినా సరే మంచినీటిని చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ. రెండో ప్రయారిటీ గోదావరి బేసిన్లో పంటలను కాపాడాలి. బెంగళూరులో చూస్తే తీవ్రమైన నీటి ఎద్దడి కనపడుతుంది. హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉత్పన్న అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచి నీళ్ళు, గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్కి అందిస్తారు? ఆ ప్లాన్ ఏమైనా ఉందా మీ దగ్గర? ఎల్లంపల్లి నుంచే తీసుకొస్తాము. నాగార్జున సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లను కూడా అవసరమైతే పంపింగ్ పెట్టి మిషన్ భగీరథ పైపుల ద్వారాగా హైదరాబాద్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం. ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? ఈ స్వల్పకాలంలో 100 రోజుల పాలన మీరు ఏం చెప్పగలుగుతారు? 100 రోజులలో ఇంకా నాది పంటకాలం రావాలి. తొలకరకు కానీ నా పంటకాలం వస్తుంది. నాకు శక్తి ఉన్న కాడికి భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏ రకమైనటువంటి మేలు చేకూరాలో ప్రభుత్వంలో ఉండి నా ప్రయత్నం. పొలిటికల్ క్వశ్చన్, మీ జిల్లాకు సంబంధించి ఎంపీగా చాలామంది పోటీ పడుతున్నారు. మీరు మీ కుటుంబం నుంచి ఏమైనా పోటీ పడుతున్నారా? అధిష్టాన వర్గ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చాలా రకాలుగా మంత్రుల సలహాలు తీసుకోలేదు, కొంత మంత్రుల అభిప్రాయాలను కూడా మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని విమర్శ ఉంది. ఏం చెప్తారు? అది ఇంకా అసలు అఫీషియల్ లిస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడతా. మీరు ఈ 100 రోజుల పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి పాలన పైన ఒక మంత్రిగా గతంలో మీరు చాలా ప్రభుత్వాలు చూశారు, చాలా ప్రభుత్వాలని బేరీజ్ వేసుకున్నారు. ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆయన వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పక్కాగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ఆయన ప్రయత్నం, ఆయన తపన కనపడుతుంది. ఆయనకి సహకరించడం నా బాధ్యత. థ్యాంక్ యూ తుమ్మల నాగేశ్వర గారు. అకాల వర్షం, వరగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. అవసరమైన మేరకు సహాయాన్ని అందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకోవడం ద్వారా రైతులకు ఎటువంటి సహాయం చేయాలి, ముందుగా 10,000 పంట నష్ట పరిహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడం మూలంగానే రైతులకు పంట అందించలేకపోతున్నాం. బీఆర్ఎస్ గత ప్రభుత్వం హయాంలోనే మొదటి పంటకే నీళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు రెండో పంటకు నీళ్ళు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడంలో ఔచిత్యం ఏమిటో నిర్ణయించుకోవాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. మొత్తం మీద రైతు బంధు పూర్తి స్థాయిలో ఇస్తాం. రైతు బంధు ఇక ఈ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతు బంధును పూర్తి స్థాయిలో అందరు రైతులకు ఇస్తాం. రైతు భరోసా తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎన్నికల హామీలో భాగంగా ఎటువంటి హామీ ఇచ్చామో రైతు భరోసా కూడా అందించే ప్రయత్నం చేస్తామని